హాయ్ అండి, అందరికీ నమస్తే. ప్రతి సంవత్సరం స్విట్జర్లాండ్లోని డావోస్ అనే ప్రదేశంలో ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF సమావేశం అయితే జరుగుతుంది. ఈ సమావేశానికి ప్రపంచంలోని రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, శాస్త్రవేత్తలు, ప్రముఖులు మరియు సమాజ సేవకులు ఈ సమావేశానికైతే హాజరవుతారు. అసలు వీరంతా ఎందుకు హాజరవుతారు, ఇక్కడ వీళ్ళు పాల్గొనడానికి గల కారణాలేంటి, మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో ఎంతమందికి వీటి గురించి తెలిస్తే కనుక కింద కామెంట్ కూడా చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి ఒక వారం రోజుల క్రితం డావోస్లో మీటింగ్ అయితే జరిగింది కదా. అక్కడికి మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఇంకా కొంతమంది నాయకులు అయితే వెళ్ళారు అక్కడికి. అసలు మన రాష్ట్రం నుంచే కాదు, దేశం నలుమూలల నుంచి ఎంతోమంది ప్రముఖులు కూడా ఇక్కడికైతే హాజరవుతూ ఉంటారు. డావోస్లో జనాభా కేవలం 10,000 మంది మాత్రమే ఉంటారు. కానీ ఇక్కడ ఈ సదస్సు జరగడానికి చాలా ప్రాముఖ్యత అయితే ఉంది. అసలు వీరంతా ఎందుకు హాజరవుతారు, అసలు అక్కడ జరిగే కార్యక్రమాలేంటి మనం కనుక తెలుసుకుంటే, ముందుగా ప్రపంచంలో సమస్యలపై అయితే చర్చిస్తారు. ఈ వేదికలో ప్రపంచంలోని ముఖ్యమైన సమస్యలు, గ్లోబల్ వార్మింగ్, పేదరికం, ఆర్థిక అసమానతలు వంటి సమస్యలకు పరిష్కారాలు అయితే కనుగొనేందుకైతే ప్రయత్నిస్తారు. ప్రపంచంలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలను కలుసుకోవడానికైతే ఈ సదస్సు బాగా ఉపయోగపడుతుంది. వ్యాపార సంబంధాలు, వ్యక్తిగత సంబంధాలు మెరుగుపరుచుకోవడానికైతే ఈ సదస్సు బాగా ఉపయోగపడుతుంది. అంటే ఏం లేదండి, ఇప్పుడు మన రాష్ట్రంలో ఏదైనా సరే కంపెనీ కావాలి, ఇప్పుడు వీరు అక్కడికి వెళ్తారు. అక్కడ అనేక మంది పారిశ్రామికవేత్తలు, ఇప్పుడు ఐటీకి సంబంధించి కానీ ఇలా చాలామంది ఎవరైనా కానీ ఈ మీటింగ్లో హాజరవుతారు. ఇప్పుడు మన రాష్ట్రం నుంచి వెళ్ళి ఈ సీఎం కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వీళ్ళనైతే కలుస్తారు. కలిసి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మా దగ్గర ఇంత స్థలం అయితే ఉంది, దీనికి తగ్గట్టుగా మేము మీకు ఈ వసతులు అయితే కల్పిస్తాము అని వీళ్ళైతే చెప్తారు. వీళ్ళ ప్రపోజల్ కనుక వాళ్ళకి నచ్చితే వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చి చూసుకొని వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికైతే వాళ్ళకంతా నచ్చితే ఇక్కడైతే పెట్టుబడులు పెడతారు. అంటే వాళ్ళు కూడా ఇక్కడికి రావడం వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటేనే వాళ్ళు కూడా ఇక్కడైతే పెట్టుబడులు పెడతారు. ఈ డావోస్లో ఇక్కడ సమావేశానికి హాజరయ్యే వారందరూ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళైతే కొంచెం గుర్తింపు అయితే తెచ్చుకుంటారు. ఎందుకంటే ఇది వాళ్ళకే కాదు, వాళ్ళ సంస్థలకు కూడా మంచి పేరైతే తీసుకొస్తుంది. ఇక్కడ డావోస్కి వెళ్ళడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచ స్థాయిలో కొన్ని మార్పులైతే తీసుకురావడానికి చేసే ఒక ప్రయత్నం. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులు, సాంకేతిక పరిణామాలు, విధానాలపై చర్చలు జరుగుతాయి అక్కడ. ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు డావోస్ వెళ్ళినప్పుడు బిల్ గేట్స్ గారిని కూడా ఆయన్ని మన రాష్ట్రానికి రావాల్సిందిగా ఆయన అయితే ఆహ్వానించారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించినట్టుగా కూడా తెలుస్తుంది. నిజంగా ఆయన గనక మన రాష్ట్రానికి గనక వస్తే ఒక రకంగా మన రాష్ట్రానికి కొంచెం పెట్టుబడులు అయితే రావచ్చు అనే నమ్మకం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ 30 ఏళ్ల క్రితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ని కలిసి ఆ రోజు ఆయన 5 నిమిషాలు మీటింగ్ అని కేటాయించుకుంటే, అలాగా ఆ రోజు దగ్గర 45 నిమిషాల పాటు ఆయన మీటింగ్లో అయితే పాల్గొన్నారంట. అప్పుడు పాల్గొన్న తర్వాత హైదరాబాద్ పరిస్థితి ఇలా ఉంది, ఇలా చేస్తే ఇలా బాగుంటుంది అని ఆయన కన్విన్స్ చేస్తే, తర్వాత ఆయన ముందుకొచ్చి హైదరాబాద్లో ఆయన పెట్టుబడి పెట్టి ఎంతోమంది నిరుద్యోగులకైతే ఉపాధి కల్పించే విధంగా ఆయనైతే ముందుకు తీసుకువెళ్ళారు. అంటే ఒక బిల్ గేట్స్ గారనే కాదు, ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది వ్యాపారవేత్తలు, ఇలా ఐటీ నిపుణులు, ఇలా చాలామంది వస్తే, అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన ప్రముఖులు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి అన్ని రకాలుగా మేము అండదండలుగా ఉంటాము, మీకు ఈ ఫెసిలిటీస్ ఇస్తాం, మా రాష్ట్రంలో గనక మీరు మీ కంపెనీ స్థాపించి డెవలప్ గనక చేయగలిగితే మీకు అన్ని రకాలుగా మేము సహాయక చర్యలు అయితే ఇస్తామని చెప్పి వీళ్ళైతే ముందుకు వస్తారు. ఎందుకంటే ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా నచ్చాలి. ఇక్కడ పెట్టుబడి పెడితే ఎలా ఉంటుందని వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు. తర్వాత ఒక నెల 2 నెలల తర్వాత వాళ్ళైతే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.